హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాశి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశి రాయపాటి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మా ఇంట్లో పానీపూరి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పానీపూరి ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియో లాస్ట్లో అయితే నేను మీకు చెప్తాను. సో దీనికోసం ముందుగా కావాల్సినన్ని ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ పానీ కోసం కొత్తిమీర అండ్ పుదీనా, అలాగే ఒక 4 to 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు 2 to 3 పెద్ద సైజ్ టమాటోస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఇందులో వైట్ బఠానీ వేయాలి. ఈ వైట్ బఠానీ 6 to 8 hours నానబెట్టుకోవాలి ముందు. సో ఇప్పుడైతే మనం ఇవి బాయిల్ అవ్వడానికి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి 6 to 7 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. 6 to 7 విజిల్స్ అంటం కంటే కూడా బాగా కుక్ అయ్యే వరకు ఉంచాలి. సో నాకు అక్కడ బాగా కుక్ అవ్వలేదనిపించి మళ్ళీ ఒక విజిల్ వచ్చే వరకు పెట్టాను. ఇప్పుడు ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా బఠానీ అనేది కుక్ అయ్యాయి. అలా కుక్ అయిన బఠానీని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పూరీల కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ పూరీలు నేను బయట షాప్లో తీసుకున్నానండి. మనం ఇంట్లో చేసినవి ఒక్కొక్కటి మందంగా అయితే అవి పొంగుతాయి, ఒక్కొక్కటి పొంగవు. అందుకని నేను బయట నుంచే తీసుకొచ్చాను. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా పొంగుతున్నాయి. అండ్ నేను ఇవి అయితే కొంచెం ఎక్కువనే చేస్తున్నాను. ఇంట్లోనే చేయాలి అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను వీటిని బయట నుంచి తీసుకొచ్చి ఇలా తయారు చేస్తున్నా. ఇప్పుడు మనం ఈ పూరీలు ఫ్రై చేసుకున్న దానిలోనే కొంచెం ఆయిల్ తీసుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని మనం ఫస్ట్ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిల్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. ఈ టమాటోస్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై కానివ్వాలి. ఇక్కడ టమాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి. నేను ఇంట్లోనే దంచి పెట్టుకున్న అల్లం 1 టేబుల్ స్పూన్ అండ్ అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్ అండ్ ఇందులోకి సరిపడినంత ఉప్పు, అలాగే సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. దీంతోపాటు 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేయాలి. ఒక 5 minutes తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 minutes కుక్ అవ్వనివ్వాలి. నేను ఇక్కడైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కుక్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ఎక్కువ మెంబర్సే ఉంటారు కాబట్టి. ఇదే స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. అలా అని బాగా ఎక్కువ మ్యాష్ చేయకూడదు, కొంచెం బఠానీ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇందులో కసూరి మెంతి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఇంతే, పూరీలో స్టఫింగ్ కోసం పప్పు అయితే రెడీ అయింది. ఇంకా లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పానీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే పచ్చిమిర్చి మిక్సీ జార్లో తీసుకోవాలి. అండ్ దానిలో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ లెమన్ని కూడా పిండుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దీనిలో కొంచెం ఎక్కువనే వాటర్ వేసి స్టెయిన్ చేసుకోవాలి. అండ్ ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకొని ఆ వాటర్ తీసి దీనిలో కలుపుకోవాలి. ఇంకా మనకి పానీపూరి అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆగండి, లాస్ట్లో ఒకటి చెప్తా అన్నాను కదా, ఇక్కడ పెడుతున్నాను, ఇప్పుడు మీరే చూసేయండి.